సో, హాయ్ మామ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన ఛాలెంజ్ సోలోలోనే బియర్ మాస్టర్ ఎక్కాలి ఏదో విధంగా. ఎక్కేస్తామని అనుకుంటున్నాను. చూసుకుంటే భీమశక్తిలో దిగాను. గన్స్ తీసుకున్నాను. మనకైతే ఈ మధ్య చాలా ఫేక్ డ్యామేజ్‌లు పడుతున్నాయి మామ. చూడండి ఫుల్‌గా రెడ్‌గా కుట్టాను. మ్యాక్స్ టు మ్యాక్స్ 25 అలా పడింది గానీ 50 అది ఏసుకోవచ్చు. 150 అలా పడింది. ఫేక్ డ్యామేజ్‌లు అయితే పడుతున్నాయి మామ చూసుకోవచ్చు. ఇంకా ఫ్రీ రివైవ్ వచ్చిందని చెప్పి పక్కనే దిగాను. ఎనిమీస్ అయితే ఇంక లేరని చెప్పి కారేసుకొని వెళ్ళిపోయా. ఈడేమో బండి పేల్చేసాడు పిచ్చోడిలాగా. ఆ నెలలోనే వెళ్ళనివ్వకుండా. ఇంకా సరే అని ఈడి మీదకైతే వెళ్ళిపోతున్నాను మా మీదకి. చూసుకోవచ్చు ఫుల్ అయితే స్ప్రే కొట్టేస్తున్నాను. నాదైతే లాగ్ అవుతుంది. చాలా లాగ్ అవుతుంది నాది. ఆడేమో చేస్తున్నాడో తెలుస్తలేదు మామ. మొత్తం స్ప్రే కొడుతున్నాడు ఆడు కూడా. ఇంకా నేనైతే ఈడికి దించేసేసి ఈడిని ఫినిష్ చేసేసాం. కొంచెం ఎదరకెళ్దాం ఇంకా. ఫ్రంట్ ఒకడు ఉన్నాడని ఆడిని కొడదాం అనుకుంటున్నాను మామ. ఆడిని కొడుతుంటే వెనకాలని చూసుకోలేదు. వెనకని కూడా చూసుకోవాలని చెప్పి చూసుకోలేదు ఈసారి అయితే. వెనకాల నుంచి అయితే మనల్ని వేసాడు. పర్లేదు మామ బాగానే పెరిగింది. 36 అట్లా పెరిగినట్టుంది. 36 పెరిగింది. ఓకే. గుడ్. పర్లేదు. సో, నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూసుకున్నట్లయితే నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ చేశాను. ఇది రెండో మ్యాచ్ వచ్చేసరికి. గన్స్ తీసుకొని పైకొచ్చాను మామ. లెఫ్ట్‌లో ఒకడున్నాడు. రైట్‌లో కూడా ఒకడున్నాడు. చూసుకోండి ఇదిగోండి. ఈయన్నేసేసాక ఆడినేద్దామని చెప్తే ఈడినేత్తన్నాను. ఇంకా థర్డ్ పార్టీ ఫైర్‌లో ఆడొచ్చేసి ఏసేసాడు మామ మనల్ని. దరిద్రంగా ఉంది మామ ఈరోజు అయితే అసలు. ఇంకా ఫ్రీ రివైవ్ వచ్చిందని చెప్పి పక్కనే దిగాను. పక్కన దిగి లూట్ అయి తీసుకున్నా. చూసుకోవచ్చు మామ ఇక్కడ కూడా మీకు ఫేక్ డ్యామేజ్ అయితే కనిపించింది. రీకాల్ అయిందని చెప్పి మళ్ళీ ఎగిరి కొడుతున్నా వాడికి ఫేక్ డ్యామేజ్ అని చూపిస్తుంది. నాకు తెలిసి ఆ స్కేట్ బోర్డుల వల్ల ఫేక్ డ్యామేజ్ అయితే చూపిస్తుంది అనుకుంటున్నా. సో, చూసుకున్నట్లయితే రెండో మ్యాచ్ స్టార్ట్ చేశాను. ఇంకా భీమశక్తి ఏం దిగుతాం అని చెప్పి ఫ్యాక్టరీ దిగుతున్నా ఈసారి కొంచెం లక్ ఉంటదని చెప్పి. ఇంకా లూట్ తీసుకున్నా అక్కడ ఎవడూ లేడు. ఇంకా జోన్ బార్డర్‌లో అలా తిరుగుతా ఉంటుంటే ఈడెవడో ఓపెన్‌లో ఎళ్తున్నాడు జోన్ లోపలికి. ఇంకా ఆడికైతే ఒక డ్యామేజ్ ఇచ్చాను. ఇంకా మళ్ళీ గ్లోవాల్ ఏసుకున్నాడు ఆడు. మన దగ్గర లాంచర్‌లున్నాయి. అటైపోయి నేను నా మీద ఏసుకుంటున్నా మామ. అసలేం అర్థం కావట్లేదు. ఈరోజు అసలు మొత్తం హడావుడిగా అనిపిస్తుంది నాకెందుకో. ఆడినైతే ఫినిష్ చేసేసాం. బ్యాక్ సైడ్ నుంచి బండేసుకొని వచ్చేస్తున్నాడు ఒకడు. అందుకని ఆడ బండేసుకొని వస్తున్నాడని చెప్పేసి నేను కూడా బండేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాను మామ జోన్‌లోకి. చూసుకోవచ్చు ఇంట్లోకి వచ్చేసా. ఆడు నాకు బాగానే డ్యామేజ్ ఇచ్చాడు. ఆడికి తెలీదు మనం మెడికిట్ ఇంకా మన దగ్గర మ్యాగ్ ఉందిగా ఫుల్‌గా దించేసి ఆడినైతే ఫినిష్ చేసేసాం. చూసుకుంటే ఇక బండేసుకొని లోపలికెళ్ళాను మామ. చూసుకోవచ్చు అసల ఆడు ఏ విధంగా క్యాంపింగ్ చేస్తున్నాడంటే నాకే మైండ్ పోయింది. గ్రాండ్ మాస్టర్ లెవెల్ క్యాంపింగ్ చేస్తున్నాడు మామ. ఈరోజు మొత్తం దరిద్రమే మామ. మామూలు దరిద్రం కాదు అసలు. ఈరోజు అసలు మనకి లక్కే లేదు. రేపైతే ట్రై చేద్దాం. ఈరోజైతే పోయింది ఆట. చూసుకోవచ్చు ల్యాగ్ కూడా బాగానే అయితుంది. మామూలుగా ల్యాగ్ అవ్వట్లేదు. చాలా ల్యాగ్ అయిపోతుంది. సో ఇంతవరకు చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మామ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.